తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి తమకు ఓటేయమని ప్రజలను అడుగుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రతి పార్టీకి ఒక ఎజెండా ఉండాలన్న మంత్రి తమ నాయకుడు ఓ ఎజెండాతో ఎన్నికలు వెళ్తున్నాడని తెలిపారు. టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్లు ఏం చెప్పి ఓటడుగుతారని ప్రశ్నించారు. వాళ్ళు గతంలో చేసిన పాపాలు దగా దోపిడీని చూసి అడుగుతారా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారు అనేది తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు క్లారిటీ ఉందన్నారు. అమిత్ షాను కలిసినా అమితాబ్ బచ్చన్ను కలిసినా తమకేం సంబంధం లేదని ఎద్దేవా చేశారు. 24, 74, 94 పక్కన పెడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది రేపు ఎన్నికలప్పుడు దాని తాలూకా రిజల్ట్ కూడా వస్తుంది. వాళ్ళు ఎవరెవరికి ఏం చెప్పారు, వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళ కార్యక్రమం ఏంటి, అవన్నీ తెలుస్తున్నాయి. అవన్నీ చెప్తారు. ఇప్పటికే మా పార్టీ స్పందించింది దాని మీద. మళ్ళీ పదే దాని మీద స్పందించడం కూడా రైట్ కాదు. నేను ఇప్పుడు కూడా రాజకీయ పడినప్పుడు దానికి ఎజెండా ఉండాలి. ఆ ఎజెండాను ముందు చెప్పి అప్పుడు తర్వాత ఏమేమి చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏం చూసి అంటారు? గత చేసిన మోసాన్ని చూసి ఓటేయమంటారా? గత చేసిన దగాన్ని చూసి ఓటేయమంటారా? లేకపోతే అంతకుముందు చేసిన పాపాలను చూసి ఓటేయమంటారా? దోపిడీని చూసి ఓటేయమంటారా? వాళ్ళు అమిత్ షాని కలిసినా, అమితాబ్ బచ్చన్ కలిసినా, ఇంకోరిని కలిసినా, ఏం చేసినా వాళ్ళు అలాగే ఎలక్షన్ వరకు కలుస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళకి విధానం లేదు. వాళ్ళకి విధానాలు ఉంటే అవి చేయరు. వాళ్ళకి విధానం లేదు, విధి లేదు. ఎందుకు అది? ఊరికి నేను ఎంతసేపు జగన్మోహన్ ఓడించి ఏం చేస్తావు? ఏం చేయాలి? మనం దోచుతానికే జగన్మోహన్ ఓడించాడు. ఎందుకోసం జగన్మోహన్ ఓడించాలి? జగన్మోహన్ గెలిపిస్తాను ఇప్పుడు చెప్పాను కదా. ఈ రాష్ట్ర ప్రధానికి ఏం జరుగుతుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం మేలు జరుగుతుంది అన్నీ చెప్పాను కదా. అందుకు ఆయన మళ్ళీ రావాలి ఈ రాష్ట్రానికి అవసరం.